కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో వ్యవసాయ శాఖ అధికారుల లంచాల బాగోతం బయటపడింది. ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో ఏఈఓగా పనిచేస్తున్న నరసింహులు, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్ ఓ ఎరువుల దుకాణ యజమాని నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని సీడ్స్ విక్రయ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా లైసెన్స్ మంజూరు చేయడానికి మొత్తం 35,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడుల్లో 30,000 రూపాయల లంచం నగదుతో పాటు మరో 72,000 అనధికార నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. పెట్టిన తర్వాత పెట్టలేదు ఎవరు అడిగారు. బయట